మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనములో అపవాది తనకు కొంచెమే సమయమని తెలుసుకొని బహు క్రోధము గలవాడై దిగువచ్చున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, బహు క్రోధము. ఈ పరిస్థితుల్లో మనల్ని దేవుడు ఏ విధంగా కాపాడుతున్నారో ప్రార్థన చేసుకుని మనం తెలుసుకుందాము. మహాపరిశుద్ధుడా, దేవాతి దేవ, సర్వాధికారి, ఈ సమయమందు మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా దయచేసి మా ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి, ఆయన మేము ఈ వాక్యంలో చూడగలిగినట్లు మీ కృప మాకు అనుగ్రహించమని ఈ సమయమును మీరు ఆశీర్వదించవలసిందిగా మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు మన గృహాల్లో ఆ మస్కిటో రిపెల్లెంట్ వాడుతూ ఉంటాము. ఒక టైప్ ఆఫ్ మస్కిటో రిపెల్లెంట్ని ఆల్ అవుట్ అని పిలుస్తారు. ఆల్ అవుట్ అంటే మస్కిటోస్ అన్నీ అవుట్. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో సాతానుడు కూడా ఇలా చేస్తున్నాడు. అండ్ ఆల్ అవుట్ అటాక్ ఆన్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలను, దేవుని గూర్చిన జ్ఞానము ఎరిగిన వారిని, దేవుని ప్రజలను ఏదో విధంగా ఆల్ అవుట్ చేయాలని సాతానుడి యొక్క ప్రయత్నము. కానీ వాస్తవం ఏంటో తెలుసా? ఈ అపవాది హీ ఈజ్ ఎ డిఫీటెడ్ ఫో. మనం చూసాం ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనములో పరలోకమందు ఓడిపోయాడు సాతానుడు. దేవునితో యుద్ధం చేయడానికి ప్రయత్నం చేశాడు, దేవదూతలను పురుకొల్పాడు. కానీ సాతానుడు పరలోకంలో ఓడిపోయాడు. అటు తర్వాత ఇక ఆ యుద్ధాన్ని ఈ భూమి మీద కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో మనం చూసాము. ఈ అపవాది ఇప్పుడు ఆ స్త్రీ గర్భము ధరించటం చూసి ఆ స్త్రీ కనగానే ఆ మగ శిశువును చంపేయటానికి ప్రయత్నం చేశాడు. చంపగలిగాడా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిశువు అంటే యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడే సాతానుడు పుట్టుకలోనే చంపేసేయాలి. కానీ మరలా ఓడిపోయాడు సాతానుడు. ఇక యేసుక్రీస్తు వారిని పుట్టుకలో చంపలేకపోయినా సరే ఈ భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తి కూడా మన వశంలోకి వచ్చాడు. అంటే భూమి మీద జన్మించిన ప్రతి స్త్రీ, ప్రతి పురుషుణ్ణి సాతానుడు శోధించాడు, పాపములో పడవేశాడు. అలాగే యేసుక్రీస్తు పెద్ద లెక్కేంటి అనుకున్నాడు సాతానుడు. ఏదో విధంగా శోధించాలి, శోధించి యేసుక్రీస్తు వారిని పాపములో పడేయాలని ప్రయత్నం చేశాడు. అగైన్ సాతానుడు ఓడిపోయాడు. యేసుక్రీస్తు వారు క్రియలో కానీ, ఆయన మాటల్లో కానీ, ఆయన యొక్క చూపుల్లో కానీ, ఆలోచనల్లో కానీ ఏ పాపము ఆయన చేయలేదు. హల్లెలూయా! మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు పరిపూర్ణమైన బలి అర్పణాన్ని ఆయన అర్పణంగా తను తాను అర్పించుకున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక గొర్రె పిల్లను వధించాలంటే అది పర్ఫెక్ట్గా ఉండాలి, నో డిఫెక్ట్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక శ్రేష్టమైన బలి అర్పణగా మన కొరకు తను తాను అర్పించుకున్నారు. సరే, ఇక శిలువపై మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని మన కొరకు అర్పించారు. ఎవరు కూడా ఆయన ప్రాణాన్ని తీయలేరు. యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనముల ప్రకారంగా ఐ లే డౌన్ మై లైఫ్. యేసుక్రీస్తు వారిని ఎవరూ చంపలేకపోయారు. ఆయన మన నిమిత్తము, అవును ప్రియ సహోదరుడా, నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టారు. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఇక సమాధిలో బంధించేయాలి, బయటికి రానివ్వకూడదు. సాతానుడు విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఆ సమాధిని ఆ రాయితో కప్పిన తర్వాత
ఒక రోమా ముద్రతో, విత్ రోమన్ సీల్ దానిని సీల్ చేసి పడేశారు. బయటికి రాకూడదు ఇక. కానీ ఏం జరిగింది? ఆదివారం తెల్లవారుచుండగా మృత్యుంజయుడై మన ప్రభు అని యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి బయటకు వచ్చారు. హల్లెలూయా! సాతానుడు మరలా ఓడిపోయాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం ఏం సెలవిస్తుంది? ఆఖరి భాగము, ఆమె శిశువు నన్ను మృంగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనుపోబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక పరలోకమునకు దేవుని సింహాసనమునకు కొనుపోబడి ఉన్నారు. హల్లెలూయా! సాతానుడు ఓడిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? ఇన్నిసార్లు ఓటమి వెంబడి ఓటమి. ఇప్పుడు సాతానుడు an all out అటాక్. ఆ శిశువును కనిన స్త్రీని హింసించడం మొదలుపెట్టాడు సాతానుడు. ఇలాంటి పరిస్థితి మన జీవితాల్లో కూడా చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు ఈ క్రిమినల్స్, ఈ టెర్రరిస్టులు ఆ అధికారిను, ఆ ఆఫీసర్ను ఏమీ చేయలేకపోతారు. ఎందుకంటే ఆఫీసర్ ఎంతో కరెక్ట్గా జీవిస్తాడు. అందుగురించి ఆయనలో ఏ పాపం పట్టుకోలేకపోతే, ఏ తప్పు దొరకకపోతే ఏం చేస్తారండి? ఇప్పుడు ఆయన ఏం చేయలేకపోతున్నారు కాబట్టి ఆయన కుమారుణ్ణో, కుమార్తెనో, భార్యను ఇక వారిని అటాక్ చేయటము మొదలు పెడతారు. దట్ ఈస్ సైటన్స్ క్యారెక్టర్. అవును, మనం ఎప్పుడు కూడా అలా చేయకూడదు ప్రియులరా. ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడు? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనములో ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. ఇక ఆ స్త్రీని హింసించడం మొదలుపెట్టాడు సాతానుడు. ఇప్పుడు దేవుడు ఆ స్త్రీ అంటే సంఘము, క్రైస్తవ సంఘము ఇప్పుడు సాతానుడి యొక్క క్రోధమునకు గురి అవుతున్న ఈ పరిస్థితుల్లో దేవుడు ఏ విధంగా క్రైస్తవ సంఘాన్ని కాపాడుతున్నారో మనం గమనిద్దాం ప్రియులరా. దేవుడు ఎప్పుడు కూడా ఆయన బిడ్డలను విడిచిపెట్టట్లేదు. హల్లెలూయా! గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. హల్లెలూయా! మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నారు. క్రైస్తవ సంఘాన్ని దేవుడు ఏ విధంగా కాపాడారో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనములో ఆ ఘటసర్పము తాను భూమి మీద పడద్రోయబడి యునుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించను. ఇక క్రైస్తవ సంఘాన్ని హింసించటము సాతానుడు మొదలుపెట్టాడు. అంతే, అంతకన్నా ఏం చేయగలడు? ఒక శాడిస్ట్గా సాతానుడు ఇలా చేస్తున్నాడు. ఆ స్త్రీని అంటే క్రైస్తవ సంఘాన్ని హింసించడం మొదలుపెట్టాడు. దేవుడు ఏ విధంగా స్త్రీకి సహాయం చేశారో, క్రైస్తవ సంఘానికి సహాయం చేశారో 4 విషయాలు మనం క్విక్గా చూద్దాం ప్రియులరా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనములో మొట్టమొదటి విషయము మనకు కనపడుతుంది. సాతానుడు ఎప్పుడైతే ఆ స్త్రీని అంటే క్రైస్తవ సంఘాన్ని హింసించడం మొదలుపెట్టాడో, ఇప్పుడు ప్రకటన 12:6 ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఇచ్చెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అవును ప్రియులరా, మనము జీవిస్తున్నది ఈ ఎనిమీస్ గ్రౌండ్. మీరు అడగొచ్చు, ఒక ప్రశ్న మీకు కలగొచ్చు, దేవుడు ఎందుకు ఈ హింసకు గురి అవనిస్తున్నారు క్రైస్తవ సంఘాన్ని? దేవుడు కాపాడలేక కాదు. ఎందుకంటే ఈ భూమి ఎవరి స్వాధీనంలో ఉన్నది? సాతానుడి స్వాధీనంలో ఉన్నది. దేవుడు ఈ భూమిని సాతానుడికి అప్పగించారా? ఏమాత్రం కాదు. ఎవరు అప్పగించారు? ఈ భూమిని మన ఆదిమ తల్లిదండ్రులు వారి యొక్క
తప్పుడు నిర్ణయాల ద్వారా ఆ ఈ భూమిని స్వాధీనపరుచుకోమని, ఈ భూమికి రాజుగా రాణిగా ఆదామవ్వలను పెడితే వారి దగ్గర నుండి ఈ అధికారాన్ని ఆదామవ్వలు సాతాను చేతుల్లో పడేశారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఏమాత్రము విడిచిపెట్టట్లేదు. అందుకు నీవు నేను ఈ ఎనిమీస్ గ్రౌండ్, ఈ శత్రువు యొక్క పరిస్థితిలో మనం ఉన్నాం ప్రియులరా. నువ్వు ఏ మతానికి చెందిన, ఏ పరిస్థితికి చెందిన, యు అండ్ ఐ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ కాస్మిక్ కాన్ఫ్లిక్ట్. ఈ యుద్ధములో మనము చిక్కుకొని ఉన్నాము. కానీ ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు మనల్ని విడిచిపెట్టట్లేదు. ఇప్పుడు ఆ స్త్రీ అరణ్యమునకు కొనుపోబడెను. అంటే అరణ్యములో ఆ స్త్రీకి ఒక చక్కటి స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. దేవుడు భద్రపరచడానికి స్త్రీకి ఒక స్థలాన్ని సిద్ధపరిచారు. గమనిస్తున్నారా ప్రియ సహోదరి సహోదరులారా? దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరిచారు. ఇక్కడ ఒక ఆత్మీయ పాఠము మనం నేర్చుకోవచ్చు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రాకడ గురించి ఆయన శిష్యులకు తెలియజేస్తూ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏం చెప్పారో తెలుసా? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇదిగో దానియేలు ప్రవక్త చెప్పిన ఆ పరిస్థితి వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు దానియేలు ప్రవక్త చెప్పిన మాటలు, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచడం మీరు చూడగానే ఏం చేయాలండి? యూదయలో ఉండువారు, మత్తయి సువార్త 24:16 వచనము, యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను. అవును ప్రియులరా, దేవుడు ఆయన ప్రజలకు, ఈ క్రైస్తవ సంఘమునకు ఆ 1260 సంవత్సరములో సాతానుడు వారిని హింసిస్తుంటే, ఇప్పుడు దేవుని బిడ్డలు ఆ టైంలో అరణ్యమునకు కొనుపోబడ్డారు. దేవుని ప్రజలకు దేవుడు ఒక స్థలం సిద్ధపరిచారు. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ముందు కూడా ఆ 7 తెగుళ్ళు జరిగినప్పుడు దేవుడు ఆయన ప్రజలను భద్రపరచడానికి ఎక్కడికి వెళ్ళమని చెప్పారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు? మత్తయి సువార్త 24వ అధ్యాయము 16వ వచనము, యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను. ఎందుకు? ఆయన భద్రపరచబోతున్నారు. ఇక ఈ పట్టణముల మీద, ఈ పరిస్థితుల మీద ఆయన 7 తెగుళ్ళు కుమ్మరించబోతున్నారు. అదే నాశనకరమైన హేయ వస్తువు. అంటే దేవుడు ఆయన ప్రజలను చరిత్రలో ఎలాగైతే భద్రపరిచారో, ఆ 1260 సంవత్సరాల కాలంలో ఆయన ప్రజలను దేవుడు కలుగు చేసుకుని భద్రపరిచినట్లుగా చివరి దినాల్లో మనల్ని కూడా అలా భద్రపరుచుతానని దేవుడు మనకు హామీ ఇస్తున్నారు. ఆ స్త్రీ అరణ్యములకు కొనుపోబడిన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 6-14 వచనాల్లో అరణ్యములో ఒక స్థలాన్ని దేవుడు సిద్ధపరిచారు. రెండో విషయము, ఇప్పుడు క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఆ అరణ్యానికి పారిపోతున్న సమయంలో మరి సాతానుడు విడిచిపెట్టాడా? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో 15వ వచనములో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనము, అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పం ముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడెను. ఇక ఈ యొక్క సాతాను శోధన నుండి వారు తప్పించుకోవడానికి, ఆ ఘట సర్పం యొక్క ముఖమును చూడకుండా ఉండటానికి దేవుడు ఆ స్త్రీని అరణ్యానికి తీసుకుని వెళ్ళారు. ఆ అరణ్యానికి వెళ్ళటానికి మరలా దేవుడు ఏమిచ్చారండి? గొప్ప పక్షిరాజు రెక్కలు. హల్లెలూయా! ఆ అరణ్యానికి వెళ్ళటానికి దేవుడు వారికి రెక్కలు ఇచ్చారు. రెక్కలంటే స్పీడ్,
త్వరగా వెళ్ళిపోవటానికి. లోతును, సొదొమ గొమొర పట్టణము నాశనము కాకముందు దేవదూతలు లోతు కుటుంబాన్ని బయటకు తీసుకుని రావడానికి వెళ్ళారు. ఇంకా లోతు ఆలస్యం చేస్తున్నప్పుడు ఆ దేవదూతలు ఏం చేశారండి? లోతు తన కుటుంబం వారి చేతులు పట్టుకొని బయటకు తీసుకుని వచ్చి ఆ కొండల ప్రాంతానికి తీసుకుని వెళ్ళారు. అవును, దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టట్లేదా? గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. దేవుడు నీకు సహాయం చేస్తారు. అవును, దేవుడు ఒక స్థలం సిద్ధపరచడమే మాత్రమే కాదు, ఆ స్థలానికి వెళ్ళటానికి ఇప్పుడు దేవుడు ఆ స్త్రీకి అంటే క్రైస్తవ సంఘానికి రెక్కలు కూడా ఇచ్చారు. అంటే స్పీడ్గా వెళ్ళిపోవడం. ప్రవచనంలో రెక్కలంటే స్పీడ్. దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో ఒక సింహాన్ని చూశాడు. సింహానికి 2 రెక్కలు. అంటే సింహం బలంగా ఉంటుంది. ఆ సింహానికి రెక్కలంటే బలంతో పాటు స్పీడ్. బబులోను రాజ్యానికి ఆ సింహం గుర్తుగా ఉంది. బబులోను రాజు చాలా స్పీడ్గా ఆ దేశములన్నింటినీ కూడా ఆయన ఓడించాడు. గమనిస్తున్నారా ప్రియులరా? 3వ విషయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనములో, కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలనని ఆ సర్పము తన నోటు నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమె వెనక వెళ్ళగ్రక్కెను. ఇప్పుడు ఆ స్త్రీ అరణ్యం అంటే క్రైస్తవ సంఘానికి ఆ యొక్క అరణ్యానికి కొనుక్కోవడానికి ఒక స్థలం సిద్ధపరచడమే కాదు, స్పీడ్గా వెళ్ళిపోవడానికి దేవుడు రెక్కలు కూడా ఇస్తే ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడు? ఆ స్త్రీ పారిపోవటం చూసి, స్పీడ్గా పారిపోవటం చూసి ఇప్పుడు ఆ సర్పము నోట్లో నుండి ఏమి క్రక్కుతుంది? నీళ్లను నది ప్రవాహంగా క్రక్కటం మొదలుపెట్టింది. గమనిస్తున్నారా ప్రియులరా? ఎందు గురించి? ఆ స్త్రీని ఇక ఆ ప్రవాహంలో కొట్టుకుని పోయేలాగా చేయాలి. ఏదో విధంగా ఆ స్త్రీని హింసించేయాలి, చంపేసేయాలి. దేవుడు ఏర్పరిచిన స్థలానికి వెళ్ళకూడదు అని సాతానుడి యొక్క ప్రయత్నాలు గమనిస్తున్నారా? సాతానుడి యొక్క అటాక్, an ఆల్ అవుట్ అటాక్ ఆన్ గాడ్స్ చర్చ్. ఆ టైంలో మరి దేవుడు ఎలా కాపాడారు? ఒక ప్రవాహం వలె, ఆ నది ప్రవాహం వలె వచ్చేస్తుంటే దేవుడు క్రైస్తవ సంఘాన్ని ఎలా కాపాడారు? దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనము, భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘటసర్పమును తన నోటు నుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేశాను. హల్లెలూయా! గమనిస్తున్నారా? సాతానుడు వెనక ఇక వచ్చేస్తూ ఇక ఆ స్త్రీతో ఆ స్పీడ్తో వెళ్ళలేకపోయేసరికి ఇక నోట్లో నుండి నీళ్లు ప్రవాహంగా క్రక్కుతూ ఉంటే వెంటనే భూమి తన నోరు తెరిచి ఇప్పుడు ఆ నీళ్లను, ఆ నది ప్రవాహాన్ని భూమి తీసుకుంటుంది. హల్లెలూయా! దేవుడు ఆయన ప్రజలకు ఏ విధంగా సహాయం చేస్తున్నారు. గాడ్ విల్ నెవర్ లీవ్ యూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరచడం మాత్రమే కాదు, ఆ స్థలానికి వెళ్ళడానికి దేవుడు రెక్కలిస్తున్నారు, సహాయం చేస్తున్నారు. స్పీడ్గా వెళ్ళినట్లు ఆయన వారికి తోడుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆ సర్పము ఒక నది ప్రవాహంలా క్రక్కుతూ ఉంటే ఇక భూమి నోరు తెరిచినట్లు దేవుడు చేశారు. ఆ నది ప్రవాహాన్ని ఆ భూమి మింగివేయటం వలన స్త్రీకి ఏ ప్రమాదము కలగలేదు. హల్లెలూయా! 4వ విషయము దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనంలో ఈ 4వ విషయము మనకు కనపడుతుంది. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచించెను. అంటే అక్కడికి వెళ్ళి ఉండడం మాత్రమే కాదు, అరణ్యములో వారిని పోషించాలి, స్పిరిచువల్గా నర్చర్ చేయాలి. గమనిస్తున్నారా ప్రియులరా?
దేవుడు ఆయన ప్రజలకి తోడుగా ఉన్నారు. ఇది చరిత్రలో ఆ 1260 సంవత్సరాలు, క్రీస్తు శకము 538 సంవత్సరం నుండి 1260 సంవత్సరాలంటే 1798 సంవత్సరం వరకు దేవుడు ఆయన ప్రజలను కాపాడుతున్నారు. ఇటీవల చైనా దేశంలో క్రైస్తవులకు చాలా హింసలు కలిగినవి కొన్ని సంవత్సరాలుగా. ఆ టైంలో క్రైస్తవులకు ఏమైపోయారండి? ద క్రిస్టియన్ చర్చ్ వెంట అండర్ గ్రౌండ్. క్రైస్తవ సంఘము ఎక్కడికి వెళ్ళిపోయింది? అండర్ గ్రౌండ్. అంటే అరణ్యానికి పారిపోయినట్లు. ఇక చాలామంది అనుకున్నారు, ఓకే క్రైస్తవ సంఘము ఇక అయిపోయింది, మనం ఆల్ అవుట్ అటాక్లో క్రైస్తవులను మనం నాశనం చేస్తాం. కానీ ఆ హింస అయిపోయిన తర్వాత మరలా క్రైస్తవ సంఘము, క్రైస్తవులకు కొంచెం ఫ్రీడమ్ దొరికేసరికి ఆశ్చర్యపోయింది చైనా ప్రభుత్వం. క్రిస్టియానిటీ ఏ గ్రేట్ మూవ్మెంట్. ఏంటో తెలుసా ప్రియులరా? క్రైస్తవ సంఘము అండర్ గ్రౌండ్లో పెరగడం ప్రారంభించింది. కమ్యూనిస్ట్ ప్రభుత్వంలో కూడా, కమ్యూనిస్ట్ యుఎస్ఎస్ఆర్ ఇంతకుముందు ఉన్నది చూడండి. యుఎస్ఎస్ఆర్ ఆ టైంలో క్రైస్తవులకు కమ్యూనిస్ట్లో, ఆ కమ్యూనిస్ట్ యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్లో స్వేచ్ఛ లేదు. ఆ టైంలో క్రిస్టియన్స్ని అణగదొరుకుతున్న ఆ టైంలో ఏం జరిగింది? మరి క్రైస్తవులు ఆరాధనలు కూడుకోవడానికి అవకాశం లేదు. ఆ పరిస్థితిలో క్రిస్టియన్స్ ఏం చేసేవారు తెలుసండి? ఎవరన్నా మరణిస్తే ఆ టైంలో ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వం, ఓకే ఎవరో మరణించారు కాబట్టి ఇది ఒక సాడ్ అకేషన్ కాబట్టి వారికి అంత్యక్రియలు జరుపుకోవడానికి సరే మీరు సమయం తీసుకోండి, కూడుకోండి అని స్వేచ్ఛనిస్తే ఆ ఫ్యూనరల్ కార్యక్రమం, ఆ అంత్యక్రియల కార్యక్రమాన్ని క్రైస్తవులు ఏం చేసేవారు తెలుసండి? ఒక వర్తమానం తర్వాత ఇంకొకటి, ఒక వర్తమానం తర్వాత ఇంకొకటి, ఒక గొప్ప ఉజ్జీవ సభగా దాన్ని చేసుకునేవారు. ఎందుకంటే మరలా అలా కూడుకుని అలాంటి సహవాసానికి ఇంకొక స్థలం లేదు. గమనిస్తున్నారా? ఆ కష్టమైన పరిస్థితుల్లో, ఆ మరణ పరిస్థితులు దేవుని వాక్యము అందుకోవడానికి. అందుగురించి సోవియట్ యూనియన్ టైంలో కూడా క్రైస్తత్వము వైప్ అవుట్, ఆల్ అవుట్ అని అనుకున్నారు. కానీ ఆ స్వేచ్ఛ వచ్చేసరికి, గమనించేసరికి క్రైస్తవులు వావ్ వి ప్రైజ్ గాడ్. హింస ఎప్పుడుంటే అప్పుడు క్రైస్తవ సంఘము ఇంకా బలంగా పెరుగుతుంది ప్రియులారా. ఎందుకంటే దేవుడు వారిని పోషిస్తున్నారు. ఆ స్త్రీని ఆయన పోషించారు. ఎట్లాగా? ఆయన వాక్యం ద్వారా, ఆయన వాక్యంలోని వాగ్దానముల ద్వారా. నా ప్రియ సహోదరుడా, సహోదరి, హింస గురించి భయపడుతున్నావా? శోధనల గురించి నువ్వు ఆధారపడుతున్నావా? ఏమాత్రమూ ఆధారపడిన అవసరం లేదు. బికాస్ వీ హ్యావ్ ఎ గాడ్. దేవుడు క్రైస్తవ సంఘానికి సాతానుడి యొక్క ఈ పరిస్థితుల్లో, ఈ హింస పరిస్థితుల్లో దేవుడు నంబర్ 1 స్థలాన్ని సిద్ధపరిచారు. స్థలం సిద్ధపరచడం మాత్రమే కాదు, ఆ స్థలానికి వెళ్ళినట్లు రెక్కలను కూడా ఇచ్చారు. అప్పుడప్పుడు మనల్ని ప్రేమించేవారు ఏమంటారు? నువ్వు ఒక్కసారి పిలిస్తే నేను రెక్కలు కట్టుకుని వచ్చేస్తానంటే స్పీడ్గా. దేవుడు ఆ స్థలానికి వెళ్ళటానికి, అక్కడ క్షేమంగా ఉండటానికి రెక్కలను ఇచ్చారు. వెనక నుండి సాతానుడు వారిని వెంటాడుతూ నది ప్రవాహం వలె నీళ్లు గ్రక్కుతూ ఉంటే, అంటే పాయిజన్ గ్రక్కుతూ ఉంటే భూమి నోరు తెరిచి దేవుని బిడ్డలకు సహాయం చేసింది. హల్లెలూయా. ఇక దేవుడు ఆ 1260 సంవత్సరాలు క్రైస్తవ సంఘాన్ని పోషించారు ప్రియులారా. ఈరోజు నీవు నేను కూడా వీ కెన్ లుక్ టు గాడ్. సాతానుడు ఓడిపోయాడు. పరలోకంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో సాతానుడు ఓడిపోయాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణము పునరుద్ధానంలో సాతానుడు ఓడిపోయాడు.
ఇప్పుడు ఆ స్త్రీని హింసించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అగైన్ సేటన్ ఈస్ డిఫీటెడ్. అందుగురించి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఇక ఆ స్త్రీని ఏం చేయలేకపోయాడు కాబట్టి సాతానుడు ఇప్పుడు ఏం మొదలుపెట్టాడండి? ప్రకటన 12:17లో ఇప్పుడు అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఇప్పుడు సాతానుడు వాడి ఆల్ అవుట్ అటాక్ ఎవరి మీద తెలుసా? ఆ స్త్రీ సంతానం యొక్క శేషము, ద రెమ్నెంట్. అవును ప్రియులరా, ఆ రెమ్నెంట్ అంటే ఆ శేషము. అదెవరు? నీవు నేను. ఈ చివరి దినాల్లో యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ముందు జీవించేవారు. ఆ శేషము ఏం చేస్తుందండి? దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క 10 ఆజ్ఞలు గైకొనుచు యేసును గుర్చి సాక్ష్యం ఇచ్చుచున్న దేవుని బిడ్డల మీద అటాక్ చేస్తున్నాడు. కానీ రిజల్ట్ ఏంటో మనకు బాగా తెలుసు. అగైన్ సేటన్ విల్ బి డిఫీటెడ్. ఎట్లాగా? మనము ఫెయిత్ఫుల్గా ఉండటం ద్వారా, క్రీస్తును దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనుచు మనం దేవుని నమ్మకంగా ఉన్నప్పుడు, యేసును గురించి సాక్ష్యం ఇస్తూ మనం జీవించడం ద్వారా సాతానుడిని మనం ఈ 21వ శతాబ్దంలో మనం జయించవచ్చు. అలాంటి జయము కావాలని నీవు ఆశపడుతున్నావా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రములు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామా నాయనా. ఆ విజయము, ఆ జయము పొందే ఆ గుంపులో మమ్మల్ని కూడా ఒక భాగంగా చేసుకోమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.